హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి తిరిగి స్వాగతం. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం. ఫ్రెండ్స్, ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు ఈ సంవత్సర కాలంలో ఎంతవరకు నెరవేర్చుకున్నారు? పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉన్నది? ప్రజలు హర్షిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, అసంతృప్తితో ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఈ సంవత్సర కాలంలో ఎలా ఉంది? నేను పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్ని కాబట్టి అసలు పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఈ సంవత్సర కాలంలో ఎలా ఉందన్నది ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనుకుని ఈ వీడియో చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఒకప్పుడు పిఠాపురం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? పిఠాపురంలో రోడ్లు వేశారు, ప్రతి ఇంటికి నీటి సరఫరా సౌకర్యం కల్పించారు, అక్కడ ఉన్న దేవాలయాలన్నింటినీ అభివృద్ధి చేస్తున్నారు, డ్రైనేజ్ సమస్యలు తీరుతున్నాయి, రోడ్లు వెడల్పు చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, నేను 3 years బ్యాక్ ఏదో ఒక ఫంక్షన్ మీద పిఠాపురం వెళ్ళాను. అక్కడ బస్ స్టాండ్ చూశాను, సరిగ్గా బస్సులు కూడా వచ్చేవి కాదు అక్కడ. అది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా అయిన తర్వాత బస్ స్టాండ్ చూస్తే అసలు పిఠాపురం రూపురేఖలే మారిపోయినాయి. అలాగే పిఠాపురంలో 100 beds ఆసుపత్రి నిర్మిస్తున్నారు. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గెలిపించారో ఆ పిఠాపురాన్ని అద్భుతమైన స్మార్ట్ సిటీగా, భారతదేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా రూపొందించాలని పట్టుదలతో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎవరన్నా ఇలాంటి వారు ఉంటారా? డబ్బు మీద మమకారమే లేదు పవన్ కళ్యాణ్ గారికి. డబ్బు అంటే ఎవరికి ఆశ ఉండదు ఈ రోజుల్లో. మరి పవన్ కళ్యాణ్ గారు తనకు వచ్చే జీతాన్ని పిఠాపురంలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు జనరల్గా గవర్నమెంట్ వృద్ధాప్య పెన్షన్లని ప్రతి నెల ఇస్తుంది. అలా తన నెల జీతాన్ని ప్రతి నెల 22 మంది చిన్నపిల్లలు, వీళ్ళకి తల్లిదండ్రులు ఉండరు కానీ బంధువులు ఎవరో దూరపు వాళ్ళు ఉంటారు, వాళ్ళ అండర్లో, వాళ్ళ సంరక్షణలో ఉంటారు. అటువంటి అనాథ పిల్లలకు వాళ్ళ బాగోగుల కోసం ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఈ విధంగా తనకి వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే శాలరీస్ పిల్లలకి ఇచ్చేస్తున్నారు. ఇది ప్రతి నెల డైరెక్ట్గా పిల్లలకి అకౌంట్కే తన నెల జీతం ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుగా ఏర్పాట్లు చేశారు. ఇది ఆయన అధికారంలో ఉండి జీతం తీసుకున్నంతకాలం. ఆ 42 మంది పిల్లలకి నెలకి 5,000 చొప్పున ఇస్తే 2,10,000 నెలకి ఆయనకి ఇంకా తన శాలరీ మిగులుతోందంట. ఈ పిల్లకు 5,000 ఇస్తుంటే ఇంకా ఆయనకి తృప్తి లేదు. 42 మంది పిల్లలు ఎప్పుడైనా అనారోగ్యం పాలైతే గనక వాళ్ళ ఆరోగ్యం కోసం మిగిలిన డబ్బులు కూడా తన శాలరీలో ఇస్తున్నారు. మామూలు విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ చిన్న చిన్న సహాయాలు మనకి చాలా చిన్నదిగా అనిపిస్తుంది కానీ నిజంగా వాళ్ళ జీవితాలకి ఇవి పెద్ద మార్పును తీసుకొస్తాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఇలా సాయం చేయాలనే ఉదార స్వభావం కలుగుతోంది. చాలామందిలో సాయం చేయాలనే భావన పెరుగుతోంది. ఆయన ఎప్పుడు ఆచరించి చూపిస్తారు. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి నేనేం విశ్లేషణ చేశానో మీకు అర్థమయ్యే ఉంటుంది. అసలు పవన్ కళ్యాణ్ గారి పనితీరుపై మీరెలా ఆలోచిస్తూ ఉంటారు? మీ అభిప్రాయాలను కామెంట్గా రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.